సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటి యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం. యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగినట మేలు. ఈరోజు ప్రియ కుమార కుమార్తె, నీ జీవితంలో మేలు కలిగి ఉండాలంటే మనము అనేక మందికి పెట్టేవారుగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనలో ఉండవలసింది అంట కొంచెమైనా యెహోవా యందు భయభక్తులుంట మేలు. ఆనాటి గ్రంథకర్త రాసిన సందర్భం ఎలాంటిదో తెలియదు, కానీ నేటి దినం చూసినప్పుడు ఈవెన్ క్రీస్తును ఎరిగిన వారు కూడా ఆయన యొక్క నడవడికలో నడవలేకపోతున్నాం. ఆయన చెప్పిన మాట ప్రకారము, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞల ప్రకారం మనం ప్రయాణం చేయలేకపోతున్నాం. మనలోనే మోసకారులు, మనలోనే అబద్ధకరులు, చిన్న అబద్ధముతోనే జీవితాలను మార్చేసేవాన్ని మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీలో కొంచెమైనా భయం ఉన్న చాలు, అదే మేలు. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈ దినాన మనము ధనం వెంబడో, పదవి వెంబడో, పేరు వెంబడో పరిగెడుతూ దేవునికి అయిస్తూ నడుస్తున్నామేమో, కానీ తుదుకు మనము దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకోలేం. దేవుని యొక్క రాజ్యమే మనక తుది గమ్యస్థానము. ఆ స్థానానికి వెళ్ళాలంటే మనకు ఉండవలసింది ఏంటి అంట, దేవుని యందు భయము. ఎవరైతే యెహోవా యందు భక్తులు ఉంటారో వారు కొంచెమున్నా చాలు, వారికి మేలు కలుగుతుంది. ఈరోజు ప్రియ కుమార కుమార్తె, నువ్వు ప్రభుని యేసు ఎద్దుకారా, ఆయన ప్రకారం జీవించు, ఆయన ఆజ్ఞలో పడు, ప్రభుని దీవించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి వందనాలు. నీ బిడ్డలేని వారిని జ్ఞాపకం చేసుకొని నీ దీవెన నీ ఆశ నింపండి. వారికి నా కొదలు తీసివేయండి, ఆటంకాలు తొలగించండి. ఇదిగో ప్రభా, నిజమే నీకు మేలుకరంగా ఉండేలాగా ప్రభా, ఆయన ఇదిగో ప్రభా నీకు లోపడే వారుగా బలపరచండి. ఇక మా జీవితంలో మేము అనేకమైన కార్యాలు చూడాలనుకున్నాం, మేము కొంచెమైనా నీ అందు బాధ్యతలు కలిగి నీ మాట లోబడుటకు మమ్మల్ని ప్రేరేపించి భద్రపరచమని యేసునామమున తండ్రి, ఆమేన్. ఆనందు నమ్ముకోండి, ఆనందు భక్తిగా జీవించండి. దేవుడు మీ ప్రతి కార్యాలను, మీ ప్రతి అవసరాలను తీర్చునుగాక. ఆమేన్.